భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్టు 2న సామినేని ఉదయభాను జన్మదిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ముందస్తుగా పుట్టినరోజు వేడుకలు ఆటో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారతీ శంకర్, సీనియర్ నాయకులు దోమకొండ అశోక్ మాట్లాడుతూ ప్రతినిత్యము ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కార దిశగా కృషి చేసిన నాయకుడిగా పేరున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అని పేర్కొన్నారు. ఆగస్టు 2వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జగ్గైపేట, మైలవరం, నందిగాం, తిరువూరు, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో జన సైనికులు సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, కృష్ణాపెన్న రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ కుప్పిరెడ్డి సూర్యనారాయణ మూర్తి, మాజీ కార్పొరేటర్లు మాదే అప్పాజీ, అత్తులూరి పెద్దబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి జన్మదినోత్సవానికి సందర్భంగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేశారు. మన దోమకొండ అశోక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ లాంచ్ చేసి ఎల్లుండ వారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు పేద మహిళలకు కుట్టు మిషన్లు, వృద్ధులకు చీరల పంపిణీ, రక్తదానం ఇట్లాంటివంటి సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి బర్త్డే సందర్భంగా పేద ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి వారు నిండు నూరేళ్ళు ఉండాలని ఆ అమ్మవారు కటాక్షంతో ఈ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని ఉర్రూతలూగించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించడం కోసం ప్రతి వాడా కూడా ఆయన గ్రామాన కూడా తిరుగుతూ ఉన్నారు. మరి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మాజీ శాసనసభ్యులు అలానే ప్రభుత్వ మరియు జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి జన్మదిన వేడుకల సందర్భంగా అశోక్ దోమకొండ ఆధ్వర్యంలో ఈరోజు ఆటో స్టిక్కర్ల ఆవిష్కరణ జరిగింది. ముందుగా ఉదయభాను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో ఆయన జిల్లా అధ్యక్షులు బాధ్యత ఇచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరంగా ప్రజల మధ్య ఉంటూ అసలు ఆయన వయసు సంబంధం లేకుండా మేము కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. మేము ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే ఒక బాధ్యత తీసుకుంటామో ఆ బాధ్యతకి నిరంతర శ్రమ చేయాలి అని చెప్పనేది ఆయన దగ్గర మేము నేర్చుకున్నాము. అలానే పార్టీలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రెండో పుట్టినరోజు ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత మేము గమనించింది ఆయన నిరంతర శ్రమ, నిరంతర పోరాటం. అలానే ఒక చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా సమానత్వంగా చూసే ఆయన ఒక ఆలోచన. ఇవన్నీ చూస్తే అనుభవం ఊరికే రాదు, పేరు ఊరికే రాదు అన్నట్టుగా సామినేని ఉదయభాను గారు ప్రవర్తించే తీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంది. అలానే మాలాంటి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఎలా రాజకీయం చేయాలి, ఎలా మనం నమ్ముకున్న వచ్చిన వ్యక్తులకి ఎలా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలా పొలిటికల్ పరంగా ప్రజలకు ఎలాగో న్యాయం చేస్తాము, పొలిటికల్ పరంగా కూడా ఎవరెవరికి ఏ అంశాల్లో మనం న్యాయం చేయాలనేది పూర్తి స్థాయిగా నేర్చుకోవడానికి అలాంటి సీనియర్ నాయకులు మాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి సామినేని ఉదయభాను గారి విషయంగా అనేక సభల్లో ఎందుకు అలా మాట్లాడతారు అనేది మాకు అర్థమవుతోంది. కాబట్టి మరొకసారి ఆయన ఇలాగే నిండు నూరేళ్లు జనసేన పార్టీలోనే కొనసాగుతాం, మా అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు సామినేని ఉదయభాను సార్. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు ఆగస్టు 2వ తారీఖు అయితే ముందు నుంచే ప్రజానాయకుడికి మనం అందరం కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలి అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఆటో పోస్టులను కూడా
ఆవిష్కరించడం జరిగింది. శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగాను అలానే ప్రభుత్వ విప్పుగాను ఎన్నో అభివృద్ధి పనులు జగ్గయ్యపేటలో చేయడం జరిగింది. అందులో భాగంగానే చిల్లకల్లు జగ్గయ్యపేట 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. అలానే పాడుపడిపోయి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్న ఒక మూలన పడి ఉన్న చెరువుని పర్యాటక కేంద్రంగా 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి వాకర్లకు గాను అలానే పర్యాటకులకు గాను పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు గాను ఆయన అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. అలానే ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలందరికీ ఒక భయం, అక్కడ సేవలు ఎలా ఉంటాయి, మనం అక్కడ సరైన వైద్యం అందుతుందని ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు. కానీ శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేటలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండాలని చెప్పి 4 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అక్కడ డయాలసిస్ కేంద్రాలు అలానే అనేక అభివృద్ధి పనులు చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక ప్రైవేటు హాస్పిటల్గా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అభివృద్ధి అంటే జగ్గయ్యపేట, అభివృద్ధి అంటే శ్రీ సామినేని ఉదయభాను గారు అనే ఒక గొప్ప పేరుని తీసుకొచ్చిన సామినేని ఉదయభాను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే సామినేని ఉదయభాను గారి నాయకత్వాన్ని మెచ్చి ఇలాంటి నాయకుడు జనసేన పార్టీలోకి వస్తే పార్టీ అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త శ్రీ సామినేని ఉదయభాను గారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప నాయకుడిని ఇచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేట నుంచి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ అయిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ప్రజలందరినీ అలానే కార్యకర్తల్ని నాయకుల్ని కలుపుకుంటూ ఎన్నో సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే జనసేన పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఒక ఎంపీ లేకపోయినా సరే మా అందరికీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా శ్రీ సామినేని ఉదయభాను గారే అన్నట్టు ఆయన మా అందరికీ నిలబడుతున్న తీరుకి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు శ్రీ సామినేని ఉదయభాను గారిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.